అసలు ఎందుకు వినోద్ యాదవ్ గారు జిఎస్ఐ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేయాలనుకుంటున్నారు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ నేను స్థానికున్నా అండి, డివిజన్లో స్థానికున్నే. ఇంకోటి అణువు ఆ డివిజన్కి సంబంధించిన ఇష్యూలు నాకు తెలుసు, కాలనీలు తెలుసు, ప్రతి ఒక్క స్లమ్ తెలుసు, ఏం ఇష్యూలు ఉన్నాయో తెలుసు, చెరువులు తెలుసు, డ్రైనేజ్ వ్యవస్థ తెలుసు, సీసీ రోడ్లు తెలుసు, అన్నీ మన కన్సిడరేషన్లో ఉన్నాయండి. అవతల అంటే పోయిన గవర్నమెంట్లో ఏం పనులు అయినాయి, ఏం పనులు పెండింగ్లో పడ్డాయి, ఎక్కడ వైఫల్యం చెందిర్రు, కార్పొరేటర్లు ఎక్కడ వైఫల్యం చెందిరు, ప్రతి ఒక్కటి మనకు తెలుసు. ఇప్పుడు డివిజన్లో మీకు కాలనీలు తెలిస్తే, సమస్యలు తెలిస్తే, అవకతవకలన్నీ తెలిస్తే మీకు కార్పొరేటర్ టికెట్ ఇవ్వాలా? 100% ఇవ్వాలండి. ప్రజల గురించి కొట్లాడేటోళ్ళు కాంగ్రెస్ పార్టీలో మీకైనా బలమైన లీడర్ లేడా? అది వాళ్ళు తెలుసుకోవాలండి. ఇప్పుడు నేను బలమైన లీడర్ని కాబట్టి మీరు ఈడి దాకా వచ్చిర్రు. ఇప్పుడు బలమైన లీడర్ కాకపోతే మీరు ఈడి దాకా ఎందుకు వస్తుండే? కాంగ్రెస్ పార్టీలోకి వినోద్ యాదవ్ గారు నిన్న కాక మొన్న వచ్చారు. పట్టుమని సంవత్సరం కూడా కావట్లేదు కాంగ్రెస్ పార్టీకి వచ్చి. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డోళ్ళు ఉన్నారు, జేసీ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కృషి చేసిన వాళ్ళు ఉన్నారు, అనేక మంది ఉన్నారు కదా. వాళ్ళందరూ కాదని మీకు ఎందుకు ఇవ్వాలి అసలు టికెట్? మీరు చెప్పింది కరెక్టే. పోయిన ఎమ్మెల్యే ఎలక్షన్లో ఈ జిఎస్ఐ డివిజన్ నుంచి ఎంత బలాన్ని చూపించింది, మనం వచ్చినాక ఇప్పుడు లేటెస్ట్ సర్వేలలో వినోద్ యాదవ్ వచ్చినాక ఎంత బలం పుంజుకుంది అనేది అధిష్టానం దగ్గర ఉంటుంది. ఇప్పుడు నేను మీరు మాట్లాడుకునేది కాదండి. ఇప్పుడు ప్రజల సర్వే ఎంతసేపున ప్రజాబలం ఎవరికి ఉందనేదే లాస్ట్కి ఏ గవర్నమెంట్కైనా, ఏ ప్రభుత్వానికైనా, లేకపోతే ఏ పార్టీకైనా లాస్ట్కి ప్రజలలో ఉండే నాయకునికే టికెట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పోయినసారి కేసీఆర్ గారు ఏం చేశారు? ప్రజాబలం లేని నాయకులందరూ లైన్గా నించోబెట్టి టికెట్లు ఇచ్చారు. ఏం చేశారు? జనాలు తిరిగి 0 ఓట్లు వేసేసి ఇంట్లో కూర్చోబెట్టేసారు అందరు. సేమ్ రేపు అదే. ఎందుకంటే నాకు బలం ఉంది, బరాబర్ నేను తిరుగుతా, కొట్లాడతా, బరిగేసి తిరిగి కొట్లాడడంలో తప్పేమున్నది? ఇప్పుడు ఎప్పుడు వచ్చినా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు, సీఎం అయ్యారు, ఎట్లా ప్రజాబలంతో అయ్యారు. అర్థమైందా? ఇప్పుడు రేవంత్ రెడ్డికి వినోద్ యాదవ్కు పోలికేందండి. మేము కూడా కింద కార్యకర్త స్థాయి, రేవంత్ రెడ్డి మా ఇన్స్పిరేషన్ అండి. కింద కార్యకర్త స్థాయి నుంచి వచ్చి సీఎం అయ్యండి, తప్పేముంది? రేవంత్ రెడ్డి గారిని ఇన్స్పిరేషన్ పెట్టుకుంటే తప్పేముంది? కానీ మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు కదా, బీజేపీ పార్టీ కార్యకర్త. బీజేపీ పార్టీ మా రేవంత్ రెడ్డి గారు కూడా బీజేపీ నుంచి వచ్చిన, ఏబీవీపీ నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు అట్లనే పార్టీ కాదండి, అక్కడ ఉన్న వ్యవస్థాగత ఇష్యూల వల్లనే పార్టీలు చేంజ్ అయ్యారు. ఎవరైనా సరే స్వతహాగా మనంతలో మనం కావాలని మన రాజకీయ ఉద్దేశంతో చేంజ్ అయిన వాళ్ళు ఎవరు ఉండరు. బహుశా నీకు కాంగ్రెస్ పార్టీ పైన పెద్దగా అవగాహన లేదనుకుంటా. కాంగ్రెస్ పార్టీలో 3 సంవత్సరాల నుంచి, గత 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వ్యక్తులకే పదవులు ఇవ్వాలి, టికెట్లు ఇవ్వాలనేసి ఒక పార్టీకి ఒక గైడ్లైన్స్ ఉంది. ప్రజాబలం ఉన్న నాయకులకి కాదు, వాస్తవం కూడా కాదు. అది ఏంది? మీరు పార్టీ పదవులకి ఖచ్చితంగా 3 సంవత్సరాలు పనిచేసి ఉండాలి. ప్రజాబలంలో ప్రజలు ఎన్నుకోవాలండి, పార్టీ మనుషులు కాదు ఎన్నుకోవాల్సింది. ప్రజలు ఎన్నుకోవాలి, ప్రజలు ఓట్లు వేయాలి. మీరు అదందరూ మర్చిపోతున్నారు. అదే ఎంతసేపు ఉన్న కాంగ్రెస్ పార్టీలో సంవత్సరం అయింది జాయిన్ అయ్యి, లేకపోతే 6 నెలలు అయింది జాయిన్, ఇది కాదు. ప్రజలలో బలం ఎంత ఉందనేది. ప్రజాబలం ఉన్నోళ్ళకే టికెట్లు ఇస్తారు. లాస్ట్ మీరు ఇప్పుడు కూడా ఫైనల్ క్వశ్చన్ అదే, మీరు అడిగే క్వశ్చన్ అదే, నేను చెప్పే ఆన్సర్ అదే. ప్రజాబలం ఉన్న నాయకునికే టికెట్. అర్థమైందా అండి? ఇప్పుడు టికెట్ ఇచ్చి గెలవకపోతే ఎవరికి నష్టం అండి? ప్రభుత్వానికి నష్టం, కాంగ్రెస్ పార్టీకి నష్టం. ఇప్పుడు పార్టీ పదవులు మీరు అన్నట్టు కష్టపడిన ప్రతి కార్యకర్తకి ఇవ్వాలి, తప్పులేదు, 100%. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీలో కూడా రూల్ ఉందండి. ఇప్పుడు 70%, నేను చెప్పేది కంప్లీట్ చేయండి, 70% ఈ సీనియర్ అంటే పార్టీలో పనిచేసిన నాయకులకి ఇవ్వాలి, 30% కొత్త వాళ్ళకి ఇవ్వాలని ఒక రూల్ ఉంది. 100% నేను అందులో ఎలిజిబుల్ అండి. చదువుకున్న వ్యక్తిని, ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తిని, ఆ సమస్యలు తెలిసిన వ్యక్తిని, ప్రజా జీవితంలో 12 సంవత్సరాల నుంచి పోరాడుతున్న వ్యక్తిని. నేనేం కొత్త కాదుగా అండి. నేను ఇప్పుడు దాకా కూడా పారాషూట్ అని ఎందుకన్నా, మా డివిజన్లలో పారాషూట్ నాయకులు చాలామంది వస్తారు, వాళ్ళని నేను ఈజీగా ఎదుర్కొంటా అండి. ఇప్పుడు నేను లోకల్ స్థానికుడిని, నేను పారాషూట్ అంటే మీరు వేరే దానికి లింక్ చేసారు, అది కాదు. ఎంతసేపు నేను ఈ డివిజన్ గురించి మాట్లాడుతున్నాను.